స్వేచ్ఛ. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ 2, 2014 నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఎన్నికైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నేను కాళేశ్వరం కట్టినా, నేను కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, నేను షాదీ ముబారక్ ఇచ్చినా, మీకు నేను సచివాలయం కట్టినా, నాకు నేను ప్రగతి భవన్ నిర్మించుకున్నా, ఇట్లాంటి కొన్ని అంశాలను ప్రస్తావించి మళ్ళీ రాచరిక పోకడలతో వారసత్వంగానే ఈ ఆధిపత్యం చెలాయించాలి, ఈ ప్రాంతంలో దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల నుంచి మొదలు పెడితే తెలంగాణ విఘ్నులు, పౌర హక్కుల సంఘాల వాళ్ళ నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలైతేమి, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులైతేమి, మీకెవరికీ స్వేచ్ఛ లేదు, నేను దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, మీకు కావాల్సిన సంక్షేమం అంతా నేను ఇచ్చిన కాబట్టి నా వారసత్వాన్ని మీ నెత్తి మీద రుద్దుతా, మీరు వెట్టి చాకిరి చేయాలి, కట్టి బానిసలుగా ఉండాలి అని ఆనాడు కాసిం రిజ్వీతోని నిజాం ఎట్లయితే తన యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద సామూహిక దాడులు చేయించి వందలాది మందిని బలిగొన్నాడో, వేలాది మంది ప్రాణాలు కోల్పోయినరో, చంద్రశేఖరరావు కూడా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో తన ఆధిపత్యాన్ని, తన అధికారాన్ని ఆయన మన నెత్తి మీద రుద్ది వారసత్వాన్ని మనకు అప్పచెప్పాలనుకున్నప్పుడు తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ కూడా అదే విధంగా అణిచివేసి మీకు స్వేచ్ఛ అనేది లేదు, మీరు వెట్టి చాకిరి కట్టు బానిసత్వానికి లోబడి ఉండాల్సిందే అని చెప్పి చంద్రశేఖరరావు గారు చెప్పిండు. వారి ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళని గమనించండి. ఎన్నికల విధానాన్ని, ఆయన నిర్వహించిన విధానాన్ని, ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి మీడియా మిత్రులుగా. ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా, దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి తెచ్చినా, షాదీ ముబారక్ పంచిపెట్టినా, సచివాలయం కట్టినా, ప్రగతి భవన్ కట్టినా, ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంద్ పెడితే వారు ఎవరికీ దర్శనం ఇచ్చేవాడు కాదు, ఏ సమస్యలు వినేవాడు కాదు, ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు, అన్నీ నాకు తెలుసు, అన్నీ తానే నడపాలన్న ఆలోచనతోని తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజాస్వామిక బద్ధంగా జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ ప్రజలే తెచ్చుకున్నారు. ఆ పోరాటంలో కేసీఆర్ కుటుంబం పతనమైంది. కేసీఆర్ కుటుంబం అధికారం నుంచి ప్రజలు దించివేయడం జరిగింది. ఆ దించివేసిన సందర్భాన్ని సెప్టెంబర్ 17, 2000